सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी कैप्टन उत्तम कुमार रेड्डी ने मंथनी के मौजे गंजा पगड़ू में हाईकोर्ट के वकील जोड़े के रिश्तेदारों से मुलाकात की और इनसे ताज़ियत का इजहार किया। बाद मीडिया से बातचीत करते हुए उत्तम कुमार रेड्डी ने कहा कि इस बेईमाना कत्ल के पीछे किसका हाथ है उसको मंजर-ए-आम पर लाना जरूरी है। उन्होंने कहा कि जामे तहकीकात के जरिए ही ऐसा मुमकिन है। उनके हमरा मंथनी के रुकन असम्बली वी श्रीधर बाबू, साबिक रुकन असम्बली विजय रामाराव और दूसरे भी थे। బాధాకరమైన సంఘటన తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన సంఘటన 17వ తారీఖున మిట్ట మధ్యాహ్నం రోడ్డుపై ఒక మేజర్ రోడ్డుపై హైకోర్టు న్యాయవాద దంపతులు మరి వామన్ రావు గారు నాగమణి గారిని కొందరు దుండగులు వారు కారులో ప్రయాణం చేస్తుంటే కారు ఆపి కారు నుంచి బయటికి లాగి వీడియోలో అందరూ చూస్తుండగానే పొడిచి చంపేసిన విషయం మరి మీ అందరికీ తెలుసు। చాలా బాధాకరమైన విషయం। తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి మా ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేయడానికి తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులను కలవడానికి నేను స్వయంగా రావడం జరిగింది। ఈ యొక్క సంఘటనలో వారి కుటుంబ సభ్యులని ఆదుకోవడానికి ఈ ఇన్సిడెంట్లో స్పీడీ జస్టిస్ జరగడానికి మేము అన్ని విధాలుగా కృషి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తాను। కొన్ని ఒక ఓదార్పు మాటను ఒక పరామర్శ కూడా చేయడు। మరి కేసీఆర్కి ఇంత అహంకారం, ఇంత అమానవీయ ధోరణిని తెలంగాణ యావత్ ప్రజానీకం గమనించాలి। ఒక్క మాట మాట్లాడండి, ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం నుంచి ఇద్దరు హైకోర్టు న్యాయవాదులు సామాజిక స్ఫూర్తితో ప్రజల పక్షాన పోరాడుతుంటే వారు నడిబొడ్డున మీ పార్టీ వాళ్ళే హత్య చేసిందని నిరూపించబడితే కనీసం ముఖ్యమంత్రి ఆ హత్యని ఖండించడం కానీ